యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ప్రతీకార దాడులు చేస్తోంది ఇరాన్. మెరుపు వేగంతో గల్ఫ్ దేశాలపై మిసైళ్లు, డ్రోన్లు వదలడంతో ఆయా దేశాలపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అటు అమెరికా బలగాలు, ఇటు ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ను కట్టడి చేసేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు హర్ముజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు తప్పేలా లేవు. ఇరాన్ కు కొత్త సుప్రీం వచ్చిండు. పేరు ముజ్దాఫా ఖమోనీ. మొన్న కాలం చేసిన ఆయతుల్లా ఖమోనీ కొడుకే ఈయన. 56 ఏండ్లు. తండ్రి లెక్కనే దేశం కోసం ఆలోచన చేస్తాడని పేరు ఉంది. ఆపత్తి టైంలో ఈయన పెబ్బ చేసుడే కరెక్ట్ అనిపించిందట ఆర్మీకి, మత పెద్దలకు. 1000 కోట్ల రూపాయలు సంపాదించుండు. స్విస్ బ్యాంక్ లో కూడా దాచుకున్నాడు. చాలా దేశాలలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడని పేరు ఉంది. చచ్చిపోయిన ఖమోనీ ఆఖరి కార్యం ఎట్లా చేయాలనో ఉత్తుగా చేసి చూపిస్తున్నారు. ఇంకో దిక్కు సుప్రీం సీట్లకు ఎవరు వచ్చినా లేపేస్తామని అటుకెళ్లి ఇజ్రాయిల్ వార్నింగ్ ఇయనే ఇచ్చింది. మరిగా దేశాన్ని ఎట్లా నడిపిస్తాడో, యుద్ధం ఎట్లా చేస్తాడో గానీ ఇప్పటికైతే అస్సలు తగ్గలే ఇరాను. గల్ఫ్ దేశాలున్న 7 అమెరికా జాగల మీద బాంబులు వేసిరట. ఇగటు అమెరికా హిమ్మత్ ఇజ్రాయిల్ కూడా రువ్వడి చూపిస్తోంది. 5 రోజుల యుద్ధంలో 1000 మందికి మీదనే కాలం చేసిరట. అట్లనే ఇరాన్ కిమ్మతిస్తున్న లెబనాన్ కూడా సూటి పెట్టిండ్రు. అయితే హర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేసుడుతోటి 100 కమాన మోడల్ ఏడి ఆడనే ఆగి చాలా దేశాలకు ఆయిల్ సప్లై ఆగింది. ఎంబటే ఓపెన్ చేయాలి, లేకుంటే మీ సంగతి చూస్తామని ట్రంప్ సార్ ధమ్కి ఇచ్చిండు మళ్ళొక పారి. ఇంకో దిక్కు పాకిస్తాన్ లో ఉన్న అమెరికా ఆఫీసుల మీద అటాక్లు అవుతుంటే ఆడున్న ఆఫీసర్లంతా అదురుకొని సొంత దేశాలకు పోతున్నారు. ఇయాల్టికైతే గింతే. పరిస్థితి రేపెట్లుంటుందో మరి.